హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏరా అంతలా ఏం ఆలోచిస్తున్నావు? డాడీ, నన్ను చూస్తుంటే నీకు ఆర్నాల్డ్ గుర్తు వస్తున్నాడు కదా? నిన్ను చూస్తుంటే ఆర్నాల్డా? ఆ, నువ్వు ఆర్నాల్డ్ కాదురా, లారీ ఇచ్చే హారన్ సౌండ్ లో ఉంటావు. నువ్వు ఆర్నాల్డ్ ఏంట్రా? డాడీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను అన్నం తినను. తినకు, నిజంగానే తినను. నిజంగానే తినకురా. నేను తినను అంటే నీకేం అనిపించడం లేదా డాడీ? అనిపిస్తుంది. ఏమని? నన్ను బ్రతిమిలాడాలనిపిస్తుందా? కాదు, మరి బియ్యం మిగులుతాయా అనిపిస్తుంది. నీలాంటోడే ఇంట్లో బిర్యానీ ఉంది తినరా అంటే వద్దు నాకు గడ్డి కావాలి అన్నాడంట. ఆ ఎదురుంటి వాళ్ళ డాడీని చూడు, అన్ని కొనిస్తున్నాడు వాళ్ళ కొడుక్కి. ఆహా, వాళ్ళ బాబు అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి కొనిచ్చాడు. నేను వచ్చాను కదా, నువ్వెప్పుడొచ్చావురా ఫస్ట్? మొన్న ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాను కదా. అది వెనుక నుంచి ఫస్ట్ కదా. ఆ, కూర్చ్. నువ్వు ఫస్ట్ రమ్మన్నావు కానీ అది వెనుక నుండా ముందు నుండా అన్ని చెప్పలేదు. వెదవ పంచులు ఎక్కువ అవుతున్నాయి, తొందరగా బయటికి వెళ్ళి తొందరగా ఇంటికి రా. ఓకే. ఆహా, ప్రపంచంలో ఉన్న విధవలందరూ ఇక్కడే ఉన్నారు. రే, ఏం మాట్లాడుతున్నావురా? అరే, ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ముగ్గురు. మరి విధవల గురించి మాట్లాడుతుంటే వీడెందుకు వచ్చాడురా? అంటే వీడు విధవ అని ఒప్పుకున్నట్టే కదా? అబ్బా, నాకు హాయిగా ఉందిరా. అవునరా, అసలు మనకు హాయిగా అని ఎప్పుడు అనిపిస్తుందిరా? హాయిగా అని 2 సందర్భాల్లో అనిపిస్తుందిరా. గురూజీ. ఒకటి, ఎవరైనా మనల్ని కొట్టి సడన్గా ఆపినప్పుడు. మరి రెండవది? రెండవది, కడుపులోది ఆపుకొని ఆపుకొని ఒకేసారి వదిలినప్పుడు. అరే, నీకు విషయం తెలుసా? ఏంట్రా? మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేదిరా. ఆ ఆంటీ ఎప్పుడు నన్ను చూసి బుజ్జి బుజ్జి హాయ్ 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 అనేదిరా. ఆవిడ అలా అన్నప్పుడు మీ కుక్కపిల్ల నీ పక్కనే ఉంది కదా? ఆ, అవునరా. అది విషయం. ఆవిడ అలా అంది నిన్ను కాదు, నీ కుక్కపిల్లని. అరే, నువ్వేమన్నా అనుకోరా. సరేరా, క్రికెట్ బాల్. ఏంట్రా? నువ్వే కదరా ఏదైనా అనుకోమన్నావు, అనుకున్నాను, క్రికెట్ బాల్. అవునరా, మొన్న మీ నాన్న కొట్టాడంట. ఎందుకురా? ఎందుకు కొట్టర్రా? ఎందుకురా? వాళ్ళ నాన్న తిన్న తర్వాత పడుకోరా అని చెప్పాడంట. కానీ వీడు పడుకోకుండా టీవీ ఆన్ చేసి FTV చూశాడంట. వాళ్ళ నాన్న అది చూసి వీన్ని డడేల్ డమాల్. అరే, నీకు ఒక విషయం చెప్పాలరా. మొన్న నా లవర్కి ఒకటి ఇచ్చాను. తర్వాత వాళ్ళ అన్న వీనికి ఒకటి ఇచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఎస్, యూజ్ మీ. నాకు అర్థం కాలేదు. మెల్లమెల్లగా అన్నీ అర్థమవుతాయి కానీ ఏంటో మీ అభిమానం. మీరు ఈ సిటీకే కొత్త కదా? నీకెలా తెలుసు? నేనంతే, నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి. రియల్లీ? నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి. అరే, నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసేట్టు అనిపిస్తుందండి. ఓ, మీకు కూడానా? ఎక్కడా? మీకెక్కడా? అదా, నేను మొన్న గుడికి వెళ్ళాను. అక్కడ అడుక్కునే వాళ్ళలో ఒకరు సేమ్ నీలాగే ఉన్నారండి. అవునా? ఆ, మరి నన్నెక్కడ చూశారు? ఓహో, మీరు ఆ గుడికి వెళ్ళారు కదా, ఆ, అవును. ఆ వ్యక్తిని చూశారు కదా. ఆ, అవును. ఆ వ్యక్తి పక్కనే ఇంకోడు కూర్చున్నాడు. సేమ్ నీలాగానే ఉన్నాడు. అబ్బో, సరే గాని ఏంటి అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ, అన్నట్టు మర్చిపోయా. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. అయితే ఏం చేయమంటారు? కొంచెం ఈ 100 రూపాయలకు చిల్లర ఇవ్వండి. ఏంటి ఈ 100కు చిల్లరా? బాబు, ఏంటి? నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉంది. నా దగ్గర అవి కూడా లేవు. ఒరేయ్, ఎంత పని చేశారా? ఆ, అది కాదండి, ఊరికే ఇలా అంటే చినిగిపోయింది. నాకు అదంతా తెలియదు. నా 100 రూపాయలు నాకు కావాలి. ఇదేంటి పిత్రే వాళ్ళ అబ్బాయి లాగా ఉన్నాడు? అతనేంటి ఏదో గొడవ పడుతున్నాడు? వెళ్ళి అర్జెంటుగా కాపాడదాం. వస్తున్నా. ఏంటి బాబు, ఏమైంది? జఫా అంకుల్, మీరా? నేనే. ఎవడు వీడు నీ మీదికి వస్తున్నాడు? ఏయ్, మాటలు మర్యాదగా రాని. అయ్యా జఫా అంకుల్, ముందు నేను చెప్పేది వినండి. అరే, ఇదేదో తేడా జరిగేలాగుంది. మనం సైలెంట్ గా
సడైపోదాం సరేరా. నువ్వు ఉండు బాబు, నన్ను ఆపకు. అరే అది కాదు జఫా అంకుల్. నన్ను ఆపకు బాబు, నన్ను ఆపకు. అంతేనంటారా? అంటే సరే మీ కర్మ. ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా నా ఏరియాకొచ్చి నన్నే ఎవడ్రా నువ్వంటావా? అంటారా? మళ్ళీ అంటావా? నిన్ను ఇలా కాదురా, ఒక్కటి పీక్తా. ఏ ఇషా, అమ్మ ఏ ఇషా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ దిశా, అమ్మ ఏ ఇషా. అమ్మ. నన్ను ఒకటి పీకుతావా? నిన్ను రెండు పీకుతాన్రా. ఏ దిశ అమ్మ, ఏ దిశ అప్ప, ఏ దిశ అమ్మ, ఏ దిశ. అయ్యా. ఆపండి మీ ఇద్దరు 100 రూపాయల కోసం కొట్టుకుంటున్నారు. 100 రూపాయల? అవునరా, నీ వాడికి 100 రూపాయలు చిల్లర కోసం ఇస్తే నా 100 రూపాయలు చెప్పాడు. ఏంటి నిజమేనా? యా ఆ